నవభారత దురంధరం విశ్వశాంతికి మార్గం. అశాంతితో రగులుతున్న ప్రపంచం, యుద్ధమేఘాల మధ్య నలిగిపోతున్న మధ్యప్రాచ్యం. ఇజ్రాయిల్ ఇరాన్ క్షిపణుల హోరులో గ్లోబల్ ఎనర్జీ సప్లై అతలకుతలమవుతోంది. ఇలాంటి తరుణంలో భారత వైఖరి ఏమిటి? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన సంచలన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? ప్రధాని మోదీ అనుసరిస్తున్న చాణక్యనీతి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తోందా? వెండితెర ధురంధర్కు నిజ జీవితం నవభారతానికి ఉన్న పోలికలేంటి? ప్రస్తుతం ప్రపంచం బలవంతుడిదే రాజ్యమనే సూత్రంతో నడుస్తోంది. కానీ నాగపూర్ వేదికగా మోహన్ భగవత్ ఒక గొప్ప నిజాన్ని చాటి చెప్పారు. గత 2000 ఏళ్లుగా శాంతి కోసం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఇప్పుడు కేవలం భారతదేశానికే ప్రపంచ యుద్ధాన్ని ఆపగల శక్తి ఉందని ఆయన స్పష్టం చేశారు. స్వార్థం, ఆధిపత్యం వదిలి మానవత్వమే ధర్మమని భారత్ నమ్ముతోంది కాబట్టి ప్రపంచం మనవైపు ఆశగా చూస్తోంది. ఈ శాంతి మంత్రం వెనుక ఒక దృఢమైన సంకల్పం ఉంది. ధురంధర్ ది రెవెంజ్ సినిమాలో రణ్వీర్ సింగ్ శత్రువుల అడ్డాలోకి దూరి ప్రతీకారం తీర్చుకున్నట్లుగానే మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా నవభారతం యొక్క తెగువను చాటింది. 2016 నోట్ల రద్దుతో ఉగ్రవాద ఆర్థిక మూలాలను దెబ్బతీసిన సన్నివేశం సినిమాలో హైలైట్ అయితే, అది నిజ జీవితంలో మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి నిదర్శనం. ప్రస్తుతం మధ్యప్రాచ్య సంక్షోభంలో భారత వ్యూహం అత్యంత కీలకం. ఒకవైపు ఇజ్రాయెల్తో రక్షణ బంధం, మరోవైపు ఇరాన్తో చాబహారు ఓడరేవు ఒప్పందం. ఎవరికీ తలొగ్గని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్ట్రాటజిక్ ఆటోనమీ భారత్ సొంతం. 2026 నాటికి ఎనర్జీ సప్లై దెబ్బతినకుండా ప్రభుత్వం చేస్తున్న రియల్ టైం మానిటరింగ్ సామాన్యుడిపై భారం పడకుండా కాపాడుతోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్గా నిలిచింది. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాల వైపు చూసిన మనం ఇప్పుడు తేజస్ విమానాలను ఎగరేస్తున్నాం, బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేస్తున్నాం. రక్షణ రంగంలో ఈ ఆత్మనిర్భరత మనల్ని ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన విశ్వబంధుగా నిలబెట్టింది. శాంతిని కోరుకోవడం బలహీనత కాదు, అది మన సంస్కృతి. కానీ ఆ శాంతికి భంగం కలిగితే ప్రతీకారం తీర్చుకోవడంలోనూ మనం ధురంధరులమేనని భారత్ నిరూపిస్తోంది. మోడీ దౌత్యనీతి, భగవత్ ధర్మ మార్గం వెరసి భారత్ నేడు ప్రపంచానికి దిక్సూచిగా మారింది.